హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వరగల్ అమ్మాయినండి. చూడండి, ఈరోజు నేను శ్రావణమాసం వస్తుంది కదా అండి. శ్రావణమాసంలో మనము అమ్మవారి అలంకరణ అంటేనే మనకు శ్రావణమాసంలో ప్రత్యేకత. అలాంటి శ్రావణమాసంలో అమ్మవారిని రకరకాల అలంకరణలతోటి మనము పూజించుకోవాలనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాటికి చిన్న చిన్న ఐడియాస్ తోటి చిన్న వీడియోస్ పెడుతున్నానండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వారైతే ఛానల్ ఒకసారి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ నేను గద్దె గిన్నె అని ఉంటుంది కదా అండి. ఇలాంటి గిన్నె బౌల్ తీసుకొని దానికి ముందు 2 టైప్ ప్లాస్టర్ అనేది స్టిక్ చేసేసుకున్నానండి. ఇంకా తర్వాత మనకి అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులలో ముత్యాలు అంటే కూడా అమ్మవారికి వైట్వి చాలా ఇష్టం కదా అండి. నేను ఇలా వైట్ పూసలు అనేవి తీసుకున్నాను. ఇలా తీసుకొని ఒక్కొక్కటి స్టిక్కరింగ్ చేసేసుకున్నానండి. ఇలా చూడండి, ఇలా ఎంత బాగుంటుందంటే అమ్మవారిని మనము ఒక్కొక్క వారము ఒక్కొక్క రకమైన ప్రత్యేకమైన అలంకరణ చేసి మనం పూజించుకుంటే మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది. చూడడానికి కూడా బాగుంటుంది. మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ కానీ లేదంటే మన ఫ్రెండ్స్ కానీ వస్తూ ఉంటారు కదా పసుపుట్టుకి. అలాంటి టైంలో కూడా చూసినా కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటుందండి. నేనైతే ఇలానే ప్రిపేర్ చేసుకుంటానండి. ప్రతి శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఒక్కొక్క రకమైన అలంకరణలో అమ్మవారిని పూజించుకుంటూ ఉంటాను ఇంట్లో. ఇది నేను 2వ వీడియో పెడుతున్నానండి. ఇలా మొన్న కాయిన్స్ తోటి ఒక వీడియో చేశాను ప్రీవియస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మనకి అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులతోటి మనము అమ్మవారిని అలంకరణ చేసుకొని ఆ మధ్యలో మనం అమ్మవారిని కూర్చోబెట్టి పూజించుకుంటే అది వేరే ఆనందం ఉంటుందండి. ఒకసారి చేసి చూడండి. నచ్చితే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, కామెంట్ చేయండి. చూడండి, ఇది చిన్న ప్రాసెస్ అండి. దీనికి పెద్ద మనము డబ్బులు కూడా ఖర్చు పెట్టేది ఏం లేదు. చిన్న జస్ట్ ఇవి ఒక 20 రూపీస్ ఇస్తే మనకి తులము అలా ఇస్తారండి పూసలు అనేవి. ఇలా తీసుకొచ్చుకొని ఇలా మనము డిఫరెంట్గా అమ్మవారిని ప్రత్యేకంగా పూజించితే బాగా అనిపిస్తుంది. చూడండి ఎంత చక్కగా అనిపిస్తుందో. మొత్తం ముత్యాలతోటి బౌల్ అంతా డెకరేషన్ చేసుకుంటే. ఇంకా మీకు ఓపికగా ఉంటే ఇప్పుడు నేను 4 లైన్లు అనేది పెట్టేసుకున్నానండి. అలా కాకుండా ఇంకా మీరు బౌల్ మొత్తం ఫుల్ఫిల్ కూడా చేసుకోవచ్చండి. ఇంట్రెస్ట్ నేను ఇలా పైన 4 వరుసలు ముత్యాలతోటి అలంకరణ చేసుకొని తర్వాత కింది వైపున నేను మళ్ళీ వేరేలాగా డెకరేషన్ చేసుకున్నానండి. మీ ఇష్టం అండి, మీకు ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలా చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. చూడండి ఎంత బాగుందో, వైట్గా ఎలా మెరుస్తున్నాయి చూడండి పూసలు అనేవి. చూడండి, ఇలాంటి చిన్న ఐటమ్స్ తోటే మనము పూజలో కూడా ఎక్కువ లుక్ అనేది వస్తూ ఉంటుంది. చూడండి, కుదిరితే ఇలా ట్రై చేసి చూడండి ఎంత బాగుందో. కింది వైపున నాకు చిన్న ప్లాస్టరింగ్ అనేది ఇచ్చుకున్నానండి. తర్వాత నేను కింది వైపున కాయిన్స్ తోటి డిఫరెంట్గా పెట్టుకుందామని పైన ముత్యాలు కింద కాయిన్స్ 2 రకాలు కలుస్తాయి కదా అని ఇలా లోటస్కి కింద పెటల్స్ లాగా ఇలా ఉంటాయి కదా అని కింది వైపున కాయిన్స్ అనేది నేను అడ్జస్ట్మెంట్ చేసుకున్నానండి. చూడండి ఎంత బాగా వస్తుందో, అసలు చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, ఒక 5-6 కాయిన్స్ అనేవి మనం శుభ్రం చేసి పెట్టుకోవాలండి. మనం వాడిన కాయిన్స్ కాకుండా కొంచెం నీట్గా, వాడిన కాయిన్స్ అయినా కూడా నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి, ఎందుకంటే అమ్మవారికి కాబట్టి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో బౌల్ అనేది. తర్వాత మనము కంప్లీట్ అయిపోయింది. మనము బౌల్లో 3 గుప్పిళ్ళు కానీ లేదంటే 5 గుప్పిళ్ళు కానీ రైస్ అనేది వేసేసుకొని తర్వాత దానిపైన అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకోవాలండి. మీకు ఓపిక ఉండి ఇంకా పూసలు ఎక్కువగా ఉంటే మొత్తం ఫుల్ఫిల్గా కూడా పూసలతోటి నింపేసుకోండి బౌల్ కూడా. నాకు అలా నచ్చక నేను ఇలా చేసేసుకున్నానండి. కింది వైపున కూడా కాయిన్స్ ఉంటే డిఫరెంట్గా ఉంటుంది కదా అని ఇలా అమ్మవారిని అలంకరణ చేసేసి పెట్టుకొని ఇంకా మనం పుష్పాలతోటి పూజించుకుంటే ఎంత బాగుంటుందో చూడండి. అమ్మవారు ఎంత చక్కగా ఎంత ముద్దు వస్తున్నారు చూడండి, ఎంత బాగా అనిపిస్తుందో. మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మన ఛానల్లో ఉంటాయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి షేర్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.